అని దయచేయమని ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వేదిక మీద ఉంటున్న దైవజనులకు, అలాగే అధ్యక్షుల వారికి, కూడొచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు పేరిట శుభాభివందనాలు. మరి ఈరోజు ఇంత కార్యక్రమము జరుగుతుంది అంటే ఇది గత 2-3 నెలల నుండి WGRS అయినటువంటి యూత్ వాళ్ళందరూ కలిసి, అలాగే వాళ్ళు చేస్తున్నారని సంఘం అంతా కలిసి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి వాళ్ళందరికీ దేవుని కృపలో భద్రపరచునుగాక. వాయిసే వినిపించలే, రైట్. ఏదైనా శుభవచనం పలికేటప్పుడు ఖచ్చితంగా ఆమేన్ అనడం వల్ల అది దేవునికి మహిమ. రైట్, వాక్యంలోనికి వెళ్ళిపోదాం. సమయము ఇప్పుడే చాలా అయింది. మరి వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది కాబట్టి సమయం త్వరగా నేను ముందుకు వెళ్ళిపోతాను. క్రిస్మస్ అంటే క్రైస్తవులందరికీ కూడా ఇది ఒక పండగ. ఇది ఒక వీధికో, ఒక ఊరుకో, ఒక జిల్లాకో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో కాదు, కానీ ప్రపంచ యావత్తు కూడాను చేసుకునే ఏకైక పండుగ ఈ క్రిస్మస్. మరి దీని గురించి చాలామంది చాలా కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. వారి స్తోమతకు మించి వాళ్ళు ఈ పండగని చాలా గొప్పగా గ్రాండ్గా చేసుకోవాలి అని పేదవాళ్ళ వరకు కూడాను వాళ్ళు పండగ అనే ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఈ డిసెంబర్ 25 తేదీన చాలా గొప్పగా వాళ్ళ కుటుంబం అంతా కలిసి మంచి మంచి పిండి వంటలు, మంచి మంచి వంటకాలతో అందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఇది తప్పు కాదు, ఇది తప్పు కాదు. కానీ అయితే ప్రారంభ మానవుడి నుండి కూడాను దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో భూమి మీదకు వస్తున్న మనిషి ఎలాగుండాలి, ఏం చేయాలి అని దేవుని యొక్క ఆలోచన అనాదిలోనే ఆయనకున్న ప్రణాళిక. దాని ప్రకారంగా ఈ సృష్టినంతా చేసి చివరి దినాన్న 6వ దినాన్న సాయంకాలము మనిషిని చేసి ఈ భూమి మీదకి మనిషిని ఉంచితే, ఈరోజు క్రిస్మస్ పేరుతో అందరూ కూడాను చాలా సంతోషంగా ఉల్లాసంగా ఉంటున్నారే కానీ అసలు దేవుని మనసు ఏంటో అన్నది గ్రహించలేకపోతున్నాం. ఎందుకు అంటే దీని గురించి మనం ముందుకు వెళ్ళి తెలుసుకుందాం. అది తెలుసుకునే ముందు బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు, ఈ 66 పుస్తకాలకి 1189 అధ్యాయాలు, 1190 అధ్యాయాలకి 31,102 వచనాలు. సో ఇవన్నీ ఇంతగా దేవుడు 66 పుస్తకాల గ్రంథరూపకముగా చేసి మన చేతికిచ్చి వీటిని జాగ్రత్తగా మీరు పరిశీలించి పరిశోధించమని చెప్పాడు. అయితే ఈ క్రిస్మస్ వచ్చింది అంటే ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న 1189 అధ్యాయాలలో
4 అధ్యాయాలు మాత్రమే వాడతాం. మళ్ళా చెప్తున్నా, బైబిల్ గ్రంథములో 1189 అధ్యాయాలు ఉంటే అందులో ఈ డిసెంబర్ నెలంతా కూడా వాడబడేది మాత్రము 4 అధ్యాయాలే. అది మత్తయి సువార్త మొదటి అధ్యాయము 2వ అధ్యాయము, లూకా సువార్త మొదటి అధ్యాయము 2వ అధ్యాయము. ఈ డిసెంబర్లో మాత్రమే వాడబడే ఈ 4 అధ్యాయాలు మిగతా కాలాలలో అంటే మిగతా నెలలలో వాడుతారా అంటే మిగతా నెలలో ఎక్కువగా దీంతో పని ఉండదు. ఎందుకంటే డిసెంబర్ వచ్చేటప్పుడే కదా క్రీస్తు పుట్టుకొని గురించి మనం మాట్లాడేది. సో అలాగా మనము గనక ఉంటే ఆలోచించాలి. బైబిల్ గ్రంథములో ప్రారంభ అధ్యాయము నుండి ముగింపు ప్రకటన గ్రంథ అధ్యాయము చివరి అధ్యాయం వరకు కూడాను దేవుడు వ్రాయించిన ప్రతి మాట మనల్ని దేవుని చెంతకు చేర్చేదే. అలా దేవుని చెంతకు చేర్చడానికి ఆయనకున్న ఆలోచనలు సమస్తమును బైబిల్లో రాసిపెట్టి ఉంచారు. వీటిని తెలుసుకోవడము మనిషి పని, తెలుసుకున్న తర్వాత బ్రతుకుని మార్చుకోవడము మనిషి చేయవలసిన పని. అయితే ఇన్ని అధ్యాయాలు లేదా ఈ 66 పుస్తకాలు రావడానికి ఈ 66 పుస్తకాలలో 1189 అధ్యాయాలు రావడానికి గల కారణము ఒకే ఒక్క అధ్యాయం. మరలా చెప్తున్నా, ఆ ఒక్క అధ్యాయం గనక లేకపోతే 66 పుస్తకాలు వచ్చేది కాదు, అలాగే 1189 అధ్యాయాలు వచ్చేది కాదు. ఆ ఒక్క అధ్యాయములోనే జరిగిన సందర్భాలను, సన్నివేశాలు అవన్నీ జరగడం బట్టే మన చేతికి 66 పుస్తకాలు వచ్చాయి. లేకపోతే వచ్చేది కాదేమో. 66 పుస్తకాలు రావడానికి ఒకే ఒక అధ్యాయము, ఆ అధ్యాయమే ఆదికాండము 3వ అధ్యాయము. ఈ ఆదికాండము 3వ అధ్యాయములోనే దేవుని ఆలోచనలు చెరిగిపోయాయి, సాతాను ప్రవేశము జరిగింది, పాపము ప్రవేశము జరిగింది. ఈ అధ్యాయములోనే రక్త ప్రోక్షణ జరిగింది. ఈ అధ్యాయములోనే దేవుని మనసు విరిగే పనులన్నీ జరిగాయి. ఈ అధ్యాయంలోనే యేసుక్రీస్తు వారికి ఇంట్రడ్యూసింగ్ కూడా చేశాడు దేవుడు. ఇన్ని జరిగిన ఈ అధ్యాయము ఎంత ప్రధానమైనదో ఒకసారి ఆలోచించండి. బైబిల్ మొత్తానికి ప్రధానమైన అధ్యాయం ఏమైనా ఉంది అంటే అది ఆదికాండము 3వ అధ్యాయమే. దేవుడి ఆలోచనలన్నీ మారిపోయాయి. మనిషి సొంతంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. దేవుని ఉద్దేశములన్నీ కూడాను చెల్లా చెదురైపోయిన అధ్యాయమే ఈ అధ్యాయం. అందుకనే ఈ అధ్యాయంని బేస్మెంట్ చేసుకునే దేవుడు ఎంతోమంది ప్రవక్తలను పంపించాడు, నాయకుల్ని పంపించాడు, అలాగే అపోస్తులను పంపించాడు, న్యాయాధిపతులను పంపించాడు. ఇన్ని చేసిన దేవుడు ప్రతిదానికి సమయం కలదన్నది బైబిలు
యేసుక్రీస్తు వారు అనేవారికి ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనములో చెప్పినట్టుగా యేసుక్రీస్తు వారికి పరలోకములో నుండి ఈ భూమి మీదకి పంపించే సమయం ఆసన్నమైనది. ఆ సమయం ఆసన్నమయ్యేటప్పుడు మత్తయి గారి ద్వారాగా, లోకా గారి ద్వారాగా ఆయన ఈ లోక ప్రవేశము జరిగిన విషయాలను గురించి రాయించాడు. మత్తయి గారు రాసింది, లోకా గారు రాసింది యేసుక్రీస్తు వారు శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి వస్తున్నారని భూ సంబంధమైన విషయాల మీద లేదా విషయాలను గురించి చాలా కూలంకషంగా మాట్లాడిన లేదా చెప్పిన లేదా పరిచయము చేసిన యేసుక్రీస్తు వారిని ఒక భక్తుడు మాత్రం అలా పరిచయం చేయట్లే. లోకా గారు పరిచయం చేసినట్టుగా, మత్తయి గారు పరిచయం చేసినట్టుగా ఒక భక్తుడు మాత్రం అలా పరిచయం చేయట్లేదు. ఆయన పరిచయం ఎలాగుందో తెలుసా? లోకా గారు కానీ, మత్తయి గారు కానీ యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రంగప్రవేశం చేసినట్టుగా పరిచయం చేస్తే ఆయన పరిచయం ఎలాగున్నదంటే, ఆ యేసుక్రీస్తు వారిని వీళ్ళు ఎలాగైతే పరిచయం చేశారో దానికి ఇంకా ఎక్కువగా ఆయన పరిచయం చేశాడు. ఆయన పరిచయం చేస్తూ 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 ఎలా చేశాడో తెలుసా? ఆయన ఉనికి, ఆయన ప్రారంభం ఎలాగ ఉన్నదో అన్నది ఆయన రాసుకుంటూ వస్తూ ఆయన పరిచయం చేసిన సంగతిని ఒక్కసారి చూస్తే నిజంగా చెప్తున్నానండి, ఆయన వస్తూ పరమును వీడి ఈ భూమి మీదకి వస్తూ ఆయన ఏమి తెచ్చాడు, ఆయన రాకముందు ఎలాగున్నాడు అన్న విషయాలను గురించి ఒక భక్తుడు మాత్రం రాశాడండి. ఆ భక్తుడే యోహాను గారు. సుమారుగా 50 నుండి మొదటి శతాబ్దం 50 నుండి 60 కాలం మధ్యలో వ్రాయబడిన ఈ గ్రంథమేనండి యోహాను సువార్త. ఈ యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము నుండి చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఎందుకంటే నాకు ఇచ్చిన సమయము చాలా ఎక్కువ సమయం కాబట్టి ఆ ఎక్కువ సమయంలోనే నేను ముగించాలి. రైట్నా? చదువుదాం. ఆయన ఎలా పరిచయం చేస్తున్నారో చూడండి. లోకా గారు, మత్తయి గారు, లోకా గారు పరిచయం చేసింది యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి సంబంధించిన వాడి గురించి పరిచయం చేస్తే, దానికి మించి ఎలా పరిచయం చేసుకుంటూ యేసుక్రీస్తు వారిని చూపించారో జనాలకి లేదా ప్రజలకి ఒక్కసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో నుండి చదువుకుంటూ వెళ్దామండి. ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వచ్చారో చూడండి. లోకా గారిలా, మత్తయి గారిలాగా ఆయన ఇంట్రడ్యూస్ చేయట్లేదండి. ఎంత ఉన్నతంగా ఆయనకి పరిచయం చేస్తున్నారో జనాలకి చూడండి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తము, ఈ సృష్టి కాదు, పరలోకము కాదు, పాతాళము కాదు, ఇవన్నీ కూడా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదట. వాక్యం ఎంత గొప్పగా వర్ణిస్తున్నాడో చూడండి ఆ భక్తుడు. ఆ వాక్యం అనే ఆయన మళ్ళా కిందకి వచ్చేటప్పటికి ఏం చేసుకుంటూ వస్తున్నారో ఆ వాక్యం ఒకసారి చూడండి. చదువునానా. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తము ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదని చెబుతూ ఆయనలో ఏమున్నదట? జీవమున్నది. జీవం ఒకటేనా?
ఆ జీవమట, మనుషులకు ఆయనలో ఉన్న జీవమట సర్వమానవాళికి వెలిగించడానికి వెలుగుగా ఉన్నదట. ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడో చూడండి యోహాను గారు. సామాన్యమైన మాటలు కాదండి, బైబిల్లో మాటలు. ఇంట్రడ్యూస్ చేస్తూ చేస్తూ యోహాను గారు ఏమంటే చెప్తున్నాడు, వెలుగు ఆయనలో జీవం ఉన్నది, ఆ జీవము లోకానికి వెలిగిచ్చే వెలుగట. 9వ వచనంలో ఉంటుంది చూడమ్మా. నిజమైన వెలుగు ఉండెను, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించడానికి వస్తున్నాడట. ఆ వెలుగు సామాన్యమైన వెలుగు కాదు, నిత్య జీవాన్నిచ్చే వెలుగది. నశించిపోతున్న ప్రతి మానవులను వెలిగించడానికి వస్తున్నటువంటి వెలుగది. ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వచ్చారో చూడండి. ఆయన అప్పుడు చెప్తున్నాడండి 14వ వచనంలో, ఆయన శరీరాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు ఇక్కడ. అప్పటి వరకు ఒక వెలుగుగా ఇంట్రడ్యూస్ చేశాడు, జీవం ఉన్నది ఆయనలోని చూపించుకొని వచ్చిన ఆయన 14వ వచనానికి వచ్చేసరికి శరీరాన్ని గురించి చెబుతూ వస్తున్నాడు చూడండి. శరీరాన్ని గురించి చెబుతూ ఇంకో 2 విషయాలను గురించి కూడా చెప్తున్నాడు చూడండి. క్రీస్తు రాక పరమార్థం కదా మనకు కావాలి. మన పాఠం పేరు అదే కదా పెట్టుకున్నాం. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ అదే కదా. ఆయన రాకడ ఎలాగున్నదో అన్నది ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు చూడండి యోహాను గారు. ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు కదా. శరీరధారిగా 14వ వచనంలో వస్తూ ఆయన ఎలా ఏం తీసుకొని వచ్చాడో తెలుసా? ఆయన వస్తూ మనం ఎక్కడైనా ఎప్పుడైనా మా చిన్నప్పుడు 1వ తారీఖు వచ్చిందంటే జీతాలు పడతాయి కదా. అప్పుడు చిన్నపిల్లలం కదండి, అప్పుడు పడికాపలా మా నాన్న ఏం తెస్తాడు, మా అమ్మ ఏం తెస్తారు అంటే 1వ తారీఖు జీతాలు పడుతుంది కదా. ఏం తెస్తారు ఆశ, అంటే ఏదైనా తెస్తారు కదా అని. చిన్నప్పుడు అండి, మా చిన్నప్పుడు ఒక 50 సంవత్సరాల క్రితం అండి. కాదు అయ్యగారు వయసు చెప్పేసాను ఏమో అనుకోకండి. అలాగే యేసుక్రీస్తు వారు పరములో నుండి భూమి మీదకి వస్తూ ఆయన 14వ వచనంకి వచ్చేసరికి శరీరధారి అయి అన్న మాటలాడుతూ ఇంకో 2 విషయాలను చెప్తున్నాడు చూడండి యోహాను గారు. చదువునానా. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకి వచ్చాడట. వస్తూ ఆయన ఏం తెచ్చాడు? కృపా సత్యము 2 తీసుకొని వచ్చాడు అండి. కృపా సత్యము 2 ఒక దగ్గర కలిసి ఉంటాయా చెప్పండి? 2 కలిసి ఉంటాయా? కృప వేరు, సత్యము వేరు. సత్యం ఏంటి చేస్తుందో తెలుసా? సత్యము పాపాన్ని శిక్షించమంటది. సత్యం ఏంటి చేస్తుంది? నాన్న సౌండ్ కొంచెం చూడండి. సత్యం ఏం చేస్తుంది అంటే పాపాన్ని చూపిస్తుంది, అంటే శిక్షకి గురి చేస్తుంది సత్యం. కానీ కృప ఏంటి చేస్తుందో తెలుసా? కృప శిక్షించొద్దు అంటది. కృప ఏం చేస్తుంది? శిక్షించొద్దు అంటది. ఈ 2 వ్యతిరేకంగానే ఉంటాయి. అర్హత లేని వారికి అందాలములో పెట్టడమే కృప. మరలా చెప్తున్నాను, అర్హత లేని మనిషిని తీసుకొని వచ్చి ఉన్నత పదవిలో కూర్చోబెట్టడమే కృప.
దావీదు గారి జీవితంలో జరిగింది కదా. గొర్రెల కాపరి నుండి ఎక్కడికి తీసుకొని వచ్చారు? రాజు. అందుకే ఆయన ఏం చెప్తాడో తెలుసా? అయ్యా, నీ కృప వివరించుట నా వల్ల కాదయ్యా, ఎందుకంటే ఆకాశమంత ఎత్తులో ఉందయ్యా కృప. కృపను వివరించడం ఎవరి వల్ల కాదు. ఆయన వస్తూ కృపని తీసుకొని వచ్చాడు. ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారిని పాయింట్అవుట్ చేయడానికి కొంతమంది పాపముతో పట్టబడిన స్త్రీని తీసుకొని వస్తాడు. బాగా వినాలి ఈ మాట. పాపముతో పట్టబడిన స్త్రీని తీసుకొని వస్తాడు. సత్యం ఏమంటుంది? శిక్ష వేయమంటుంది. కానీ కృప ఏమంటుందో తెలుసా? అవకాశమే, జాలి చూపిస్తుంది. యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి, అయ్యా మోషే ధర్మశాస్త్రం ఉంది కదా. మోషే ధర్మశాస్త్రం అంటే సత్యమేగా. మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా ఏం చేయాలి? రాళ్లతో కొట్టి శిక్షించాలి ఏమని. మరి మీరేమంటారు? కృపగల దేవుడు కదా. ఆ కృప ఏమని మాట్లాడుతుందో చూస్తారా ఒకసారి? ఆ కృప ఏమని మాట్లాడుతుందో ఒక్కసారి యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుతాం. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను. ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా పట్టుబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని, చంపమని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించాడు. సత్యము చెబుతుంది కదా. సత్యము చెబుతుంది ఏమనో తెలుసా? శిక్షించమని. శిక్షించాలి. సత్యం అదే చెప్తుంది. పాపము చేస్తే శిక్షించాలి. సత్యము చెప్తుంది. పాపము చేసే వాళ్ళు ఎవరిని విడిచిపెట్టద్దు అంటుంది సత్యం. ధర్మశాస్త్రములో ఉంది కదా పాపము చేస్తే రాళ్లతో కొట్టి చంపమని. మరి నువ్వేమంటావు ప్రభువా? జ్ఞానానికి నిలయమైన యేసుక్రీస్తు వారు వాళ్ళ అంతరంగంలో ఏదుందో తెలియదా? అప్పుడు కృపగల దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? మీరు చెప్పింది 100% రైట్. ఎందుకంటే సత్యం అదే కదా చెప్తుంది. ధర్మశాస్త్రం అదే కదా చెప్తుంది. రాళ్ళతో కొట్టి చంపండి. అయితే మీలో పాపము చేయని వాడు ఎవడున్నాడో మొదట రాయండి అనగానే వాళ్ళందరూ కూడా రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు. వాళ్ళు చేసిన తప్పేంటో చెప్పనా? ఇక్కడ వాళ్ళు చేసిన తప్పేంటో చెప్పనా? పాపముతో గనక ఎవరైనా పట్టుబడితే ఎక్కడ కొట్టాలో తెలుసా? గవిని వెలుపల తీసుకొని వెళ్ళి రాళ్ళతో కొట్టి చంపాలి. ఎవరైనా సరే పాపముతో పట్టుబడినా లేదా ఎవరినైనా శిక్షించాలి అంటే గవిని అవతలకి తీసుకొని వెళ్ళి శిక్షించాలి. కానీ వీళ్ళు ఏం చేశారో తెలుసా? వీళ్ళు ఎక్కడికి తీసుకొని వచ్చారో తెలుసా? చూడండి మొదటి వచనం. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా. ఎక్కడికి వచ్చారు? దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చారు. కనుక ఆయన కూర్చుండి, దేవాలయములో ఉండేటప్పుడు తీసుకొని వచ్చారు. వీళ్ళు చేసిన తప్పది. దేవాలయంలో ఉండేటప్పుడు తీసుకొని వచ్చారు. తీసుకొని ఇచ్చిన తర్వాత అంటున్నాడు, బోధకుడా, ఇదిగో పాపముతో పట్టుబడితే రాళ్లతో కొట్టి చంపమన్నారు కదా. ధర్మశాస్త్రం, మోసే ధర్మశాస్త్రాన్ని ఎత్తుకున్నాడు. వీళ్ళు సామాన్యమైనది ఎత్తుకోలేదు. ఆ ధర్మశాస్త్రం ఇచ్చిందే ఈయన. ఇచ్చిన ఆయనకి తెలీదా? ధర్మశాస్త్రములో ఉంది కదా, సత్యము చెబుతుంది కదా రాళ్ళతో కొట్టి చెప్పమని. మరి నువ్వేమంటావు?
కృపగల దేవుడు ఏమన్నాడో తెలుసా? వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత, అమ్మా నీకు ఎవరో కొట్టలేదా? కొట్టలేదు. నేను కూడా కొట్టను తల్లి. ఏటండి ఆ జాలమాట? ఒక వ్యభిచారముతో పట్టుబడిన స్త్రీకి అమ్మాని సంబోధించే మొట్టమొదటి వారు ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు వారు మాత్రమే. నేను కూడా కొట్టను తల్లి. ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటో తెలుసా? సత్యం ఏం చెప్తుంది? శిక్షించమంటుంది. కానీ కృప ఏం చేస్తుందో తెలుసా? ఇంకొక అవకాశమే. ఆయన మారుతాడు. ప్రేమను చూపిస్తుంది కృప. ఈ రెండు ఎవరిలో ఉన్నదంటే యేసుక్రీస్తు వల్ల ఉంటుంది. యోహాను గారు సామాన్యమైన వ్యక్తి కాదండి. సామాన్యంగా రాయలేదు, ఆయన పరిశుద్ధాత్మ ప్రేరేపణతో. కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించానన్న ఈజీగా మనం చదువుకొని వెళ్ళిపోతున్నాం. కానీ దాని గురించి ఆలోచిస్తే కృప వేరు, సత్యం వేరు. సత్యము శిక్షిస్తుంది, కృప నిన్ను బ్రతికిస్తుంది. ఇది శరీరముతో ఉన్నప్పుడు మీరు చూస్తున్న యేసుక్రీస్తు వారిని. అందుకని పౌలు గారు ఏమన్నారో తెలుసా? మీరు క్రీస్తుని ఎలా చూస్తున్నారు? శరీరము చూస్తున్నారు కదా మీరు, కానీ నేను ఎలా చూస్తున్నానో తెలుసా? చూడండి అన్నమాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి. త్వరగా వెళ్ళిపోదాం అయ్యా. ఓకే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనా ఎరుగము. మేము శరీర రీతిగా ఎవరిని ఎరగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగినను. ఇక మీదట అలా ఎరగమంటే ఇప్పుడు ఎలా ఎరుగుతున్నారో చూడండి వీళ్ళు. క్రిస్మస్ నెల అంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు కదా. ఉండడం మంచిదే. కానీ ఆయన మనసేటో, ఆయన ఆలోచనలు ఏటో, ఇప్పుడు మన బ్రతుకేంటో అన్నది మనకు తెలియాలి కదా. అది మర్చిపోతున్నాం. అది మర్చిపోయి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా ఏం జరుగుతుందో చెప్పండి? స్టేజీల మీద అవేనా జరుగుతుంది? దానివల్ల దేవునికి ఏమైనా మరి ఘనత వస్తుందా? రాదండి. దానివల్ల ఘనత రాదు, ఇంకా అవమానమే దేవునికి. అందుకని హలో సరే, లైట్ లేకపోయినా మైక్ ఉంది చాలు. రైట్, ఏమని రాసిపోయి ఉందమ్మా? ఇంకా మీదట మేము క్రీస్తుని అలాగే ఎరగమంటే ఇంక ఇప్పుడు ఎలా ఎరుగుతున్నారో ఒక్కసారి త్వరగా మనం చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోదామమ్మా. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుదాం. అపోస్తుల కార్యములు, దేవునికి మహిమ కలుగును గాక. మంచి లైట్ ఒకటి పెట్టాడు ఇక్కడ దేవుడు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 18వ వచనం నుండి. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురించిన విషయము ఇలాగ నెరవేర్చెను. ప్రభు సముఖము నుండి 20వ వచనం నుండి చదువుదాం. 20 నుండి. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఎవరి గురించి నిర్ణయించాడు? మత్తయి సువార్తలో ఏమన్నాడు? మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారిని ఇంట్రడ్యూస్ చేస్తూ, క్షమించాలి, లోక సువార్తలో సర్వ మానవాళి రక్షించడానికి ఆయన భూమి మీదకి వస్తున్నాడని ఇంట్రడ్యూస్ చేశాడు. ఇక్కడ ఏమంటున్నాడు? చదువమ్మా. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపినట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు పొంది తిరుగుడే. ఇప్పటికైనా నీకు మారు మనసు రావాలి. ఇప్పటికైనా నువ్వు తెలుసుకోవాలి క్రీస్తు ఎంతగా శ్రమపడ్డాడో నిన్ను కాపాడడానికి, క్రీస్తు ఎంతగా శ్రమపడ్డాడో నిన్ను రక్షించడానికి, క్రీస్తు ఎంతగా శ్రమపడ్డాడో నిన్ను పరలోకంలో చేర్చడానికి నీకు తెలియాలి ఈ రాత్రి. అది తెలియకుండా నువ్వు చేస్తున్నావు చూడు, అది దేవునికి మహిమ కాదు. దేవునికి మహిమ వచ్చే పని చేయి.
అది చెప్తున్నాడు, చదవమ్మది. మీ కొరకు నియమించిన మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును క్రీస్తు యేసును ఆయన పంపినట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు పొంది తిరుగుడి చెబుతూ అన్నిటికీ కుదురుబాటు కాలం ఉంది. అన్నిటికీ కుదురుబాటు కాలం ఉంది. ఆయన సెకండ్ కమింగ్ గురించి ఏమని మాట్లాడుతున్నాడో చూడండి, చదువునానా. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని, అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చునని దేవుడు ఆది నుండి పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోకి నివాసి అయి యుండుట ఆవశ్యకము. ఆయన పంపించడానికి ఇంకా సమయం ఉంది. మారు మనసు పొందుతారని. ఇప్పటికీ కూడా మారు మనసు పొందకపోతే వచ్చే పరిస్థితి ఎలాగుంటుందో తెలుసా? క్రీస్తు వారు పరలోకములో ఆవశ్యకముగా ఆయన ఎలాగున్నాడో తెలుసా? వజ్ర వైడూర్యాలతోటి, ఆయన కెంపులతోటి. నిజంగా ఆయన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 12 నుండి 18 వచనాలు మీరు చదువుకోండి. ఆయన గురించి వర్ణిస్తారు, ఎంత గొప్పగా ఆయన పరలోకములో ఉంటాడో. ఆయన పరలోకములో అంత గొప్పగా ఉన్న ఆయన భూమి మీదకి ఆయన మరలా మధ్యాకాశానికి వస్తారుగా, సెకండ్ కమింగ్ వస్తారుగా. ఆ సెకండ్ కమింగ్కి వచ్చేటప్పుడు పరిస్థితి ఎలాగున్నదో చూసి మనం ముగించుకుందాం. పరిస్థితి ఎలాగుంటుందో. క్రీస్తు వారిని మీరు కృపగల దేవుడుగానే చూశారుగా. ఇప్పుడు శరీరధారిగా కృపగల దేవుణ్ణి చూశారు కదా, జాలిగల దేవుణ్ణి చూశారు కదా. ఇప్పుడు సత్యమైన దేవుణ్ణి చూస్తారు. ఆయన రెండో రాకడలో ఆయన సత్యం ఎలాగుంటుందో చూస్తారా? ఒక్కసారి మీ బైబిల్ విప్పి చూడండి ఆయన సత్యం ఎలాగుంటుందో. పేతురు రాసిన 2వ పత్రిక ముగించుకుందాం త్వరగా. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. ఈ అధ్యాయం ఎలా పట్టుకొని మత్తయి సువార్త 24వ అధ్యాయానికి రండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం పట్టుకొని మత్తయి సువార్త 24వ అధ్యాయానికి రండి. వచ్చారా? 21వ వచనం 22వ వచనం చదవండి. లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇంకా ఎప్పుడునూ కలగదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఏ శరీరులు తప్పించుకొనడు. ఆయన రాకడలో ప్రతి ఒక్కరూ లెక్క అప్పచెప్పవలసిందే. లెక్క అప్పచెప్పాలని కుదురుగా దేవుని కొరకు బ్రతికితే మన బ్రతుకులు బాగుంటుంది. కంటిన్యూ చేయనా. లోకారంభం ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు. ఆ కాలమందు ఎవడనూ తప్పించుకోవడానికి లేదు. ఎవ్వడూ తప్పించుకోలేడు. ఇప్పుడు పేతురు రాసిన పత్రిక రండి. ఆయన ఎలాగున్నాడో చూడండి, ఏం జరుగుతుందో చూడండి ఆయన రాకడలో. ఇప్పటికైనా మారు మనసు పొందు. కృపగల దేవుడు నీకు కృప చూపిస్తూనే ఉన్నాడు. పరలోకములో ఆయన సిద్ధంగా ఉన్నాడు రావడానికి. ఆయన వచ్చిన తర్వాత మారు మనసు పొందకపోతే పరిస్థితి ఎలాగుంటుందో తెలుసా ఈ భూమి మీద? చదువునానా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. 2 పేతురు చదువునా. అయితే ప్రభు దినము వచ్చినట్లు వచ్చును. ఆ దినము ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములన్నీ కూడా లయమైపోతే. ఎప్పటికైనా మారు మనసు పొందు. బ్రతుకును సరిదిద్దుకో. క్రీస్తు కొరకు బ్రతికావా?
దేవుడున్న లోకానికి తీసుకొని వెళ్తాడు. ఇప్పుడు వరకు కృపగల దేవుణ్ణి మాత్రమే చూసావు. ఆయన రాకడ ఎలాగుంటుందంటే పంచభూతములు సైతం లయమైపోతాయి. ఇప్పటికైనా బ్రతుకులు మార్చుకుందాం, దేవుని కొరకు బ్రతుకుదాం, దేవుడున్న లోకానికి వెళ్దాం. ఇంకా అనేక విషయాలు నా వెనకాతల ఉన్న బ్రదర్ గారు మీకు అన్ని విషయాల గురించి మాట్లాడతారు. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థనతో ముగించేస్తాను. సకల ఆశీర్వాదాలకు కారణభూతి నా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన నామానికి వందనాలు చెప్తున్నాము తండ్రి. అయ్యా, ఇప్పటివరకు మమ్మల్ని నడిపించినందుకే వందనాలు చెప్తూ, అయ్యా ఇదిగో నా తర్వాత చెప్తున్నా, నీ కుమారుడైనటువంటి చిన్నారావు గారిని కూడా దీవించి ఆశీర్వదించి నడిపించమని ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. మరి చక్కటి కొన్ని విషయాల్ని మనకి వివరించి చెప్పిన మరి అన్నగారికి ప్రభు నా వందనములు తెలియజేసుకుంటున్నాను. మరి తదుపరి మన గురుమూర్తి అన్నగారు వచ్చి ఒక కీర్తన గీతాన్ని పాడి దేవుని నామమును మహిమపరచవలసిందిగా ప్రభు పేరిట మనం చేసుకుంటున్నాం.